అదే జీవితము జీవించాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలన్న కూడా అలానే బ్రతికినాడు. సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్రతికినాడు? సంఘమును హింసిస్తూ బ్రతికినాడు. కానీ దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, ఎప్పుడైతే దేవుడిని దర్శించుకున్నాడో, దేవుని దర్శనం ఎప్పుడైతే కలిగిందో, దేవుడిని ఎప్పుడైతే ధరించుకున్నాడో, అప్పుడు ప్రతి మాట తీరు మారిపోయింది, నడత తీరు మారిపోయింది. ఒకప్పుడు సంఘమును హింసించాలనుకున్నాడు, సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఒకప్పుడు సంఘమును చెదరగొట్టాలనుకుంటున్నాడు, కానీ సంఘమును ఏకత్వంలోకి నడిపించడానికి ఎన్నో పత్రికలు రాశాడు. సంఘమును హింసించి నేను గొప్పవాడని అవుదాం అనుకున్నాడు. సంఘమును బాగు చేసి నేను బలహీనుడిగా ఉన్న పర్వాలేదు అనుకున్నాడు. హల్లెలూయా. సౌలు అంటే గొప్పవాడని అర్థం. సౌలు అంటే గర్విష్ఠి అని అర్థం, గర్వాంధుడని అర్థం, పౌరుషము గలవాడని అర్థం. పౌలు అంటే దీనుడని అర్థం. గర్వాంధుడు, గర్విష్ఠి, గొప్పవాడైన సౌలు యేసయ్య నమ్ముకున్న తర్వాత దీనుడుగా మారి, నీలో దీనత్వం ఉందా? నీలో సహనం ఉందా? దేవుని గురించిన ఏదైనా చేయాలన్న తలంపు ఉందా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన కాలములో మనం బ్రతుకుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రతి నిత్యము మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము విమర్శించుకోవాలి. ప్రభువా, నా బ్రతుకు ఇలా ఉంది, నేను ఇంకా లోకం సంబంధిగా బ్రతుకుతున్నా. మీరైతే అలాగూ ఉండరాదని మీరు చెప్తున్నారు, కానీ నా బ్రతుకు అలాగనే ఉండింది ప్రభు. మీ ఆలోచనలు సపరేట్ అయి ఉండాలి, మీ తలంపులు వేరేగా ఉండాలి. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ క్రియలు, మీ నడవడి అన్నీ ఒక వేరే రకంగా ఉండాలి. ఈ లోకము మూర్ఖ లోకమునకు వేరై ఉండాలి. కానీ మేము అలానే బ్రతుకుతున్నామనే పరిస్థితుల్లోనే నేటి క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది. కాబట్టి సంఘములో పరిశుద్ధత కరువైపోయింది. సంఘములో దేవుని గురించిన పౌరుషము లేదు, రోషము లేదు. దేవుని